నమస్కారం మణిగూరు రాజశేఖర్ గారు. మనీ మేకింగ్ని చాలామంది కాంప్లికేటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా మనీ మేకింగ్ అనేది అంత కాంప్లికేటెడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారా? చాలామంది ఇప్పుడు మన ఊహలు ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తామో మనీ మీద ఫోకస్ పెట్టినప్పుడు మనకు ఆ విధంగానే జరుగుతుంది అని అంటారు. బట్ ప్రాక్టికల్కి వచ్చేటప్పటికి ఆ డిఫరెన్స్ కొంత తెలుస్తూ ఉంటుంది మనకి. అంటే మనం ఆలోచించేదానికి చేసేదానికి ఎక్కడా సంబంధం కనిపించదు. ఎందుకు అంత కాంప్లికేటెడ్ అంటారు? అంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటారు? నేను మీకు ఒక కాంట్రడిక్టింగ్ మీకు మన ఆడియన్స్కి కూడా ఇండైజెషన్ అంటే అజీర్తి చేసే ఒక స్టేట్మెంట్ చెప్తాను. చెప్పండి సార్. మనీ మేకింగ్ ఈజ్ ద మోస్ట్ సింపుల్, వీ కాంప్లికేటెడ్. మనీ మేకింగ్ ఈజ్ వెరీ సింపుల్, వీ కాంప్లికేటెడ్. ఎందుకంటే మనం దాని ప్రాసెస్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేం. ప్రాసెస్ని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం నీటి వాళ్ళకి ఏ విధంగా మనం తేలితే ఏ విధంగా స్మూత్గా వెళ్ళిపోతామో అలా మనీ మేకింగ్ అనే ప్రాసెస్ని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనీ మేకింగ్ కూడా అలా స్మూత్గా వెళ్ళిపోతాం. అది అర్థం కాక మనం కాంప్లికేట్ చేసుకుంటాం అన్నాడు. ఐల్ టెల్ యూ ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపెన్స్ హియర్. దెర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. అంటే ఒక ఆస్పెక్ట్ చూడండి. ఫస్ట్ ఈ మనీ మేకింగ్లో జనరల్గా జనాలందరూ ఏం చేస్తుంటారు, ఎక్కడైనా ఏం చేస్తుంటారంటే ఇంటర్మీడియట్ అయింది, 10th క్లాస్ అయిపోయింది, అయిపోగానే పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళు కానీ అవును ఇప్పుడు మా పిల్లల్ని ఏ కోర్సులో చేరిస్తే బాగుంటుంది అనగానే ఎవడో అంటాడు ఇంజనీరింగ్ కోర్స్ బాగుంటుంది అని, అందులో కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది అని చెప్పనగానే ఎందుకనంటే ఇదిగో ఫలానాడు కంప్యూటర్ సైన్స్ చేసాడు లక్షలు సంపాదిస్తున్నాడు, సో బాగా డిమాండ్లో ఉన్న కోర్సు కంప్యూటర్ ఇంజనీరింగ్ కాబట్టి చేసేయండి. పోలో అని అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసేస్తారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ ఏమొస్తుంది, ఈ సిఏలు సిఎస్లు చేస్తే బాగా డిమాండ్ ఉందండి, బాగా డబ్బులు సంపాదించారు, పోలో అని అందరూ సిఏలు సిఎస్లు చేస్తారు. అంటే ఇక్కడ పాయింట్ మనీ మేకింగ్కి ప్రాసెస్ ఎవరిది, మనీ మేకింగ్కి పారామీటర్ అంటే ప్రాసెస్ ఎక్కడిది. మనకు ఉద్యోగం రావాలి, ఎటువంటి ఉద్యోగం రావాలి, డబ్బు వచ్చే ఉద్యోగం రావాలి, బాగా డబ్బులు వచ్చే ఉద్యోగం రావాలి. పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేర్ ఆర్ నియర్లీ 5 lakh మనీ ఎర్నింగ్ మెథడ్స్, మనీ ఎర్నింగ్ ప్రొఫెషన్స్. 5 లక్షల విధానాలు ఉన్నాయి డబ్బు సంపాదించడం ఇవాళ రోజున. ఈ 5 లక్షల విధానాల్లో అన్నిట్లో డబ్బు సంపాదించవచ్చు, అన్నిట్లో కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అన్నిట్లో గుర్తింపు వస్తుంది, అన్నిట్లో సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ ఈ 5 లక్షల్లో ఒక పర్సన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సెట్ అయ్యింది. ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ దట్ మనకు సెట్ అవుద్ది? గ్యారంటీ లేదా. అవతల వాళ్ళకి సిఎస్ సెట్ అయింది, మనకు సెట్ అవుద్ది అని గ్యారంటీ లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, కాపీ క్యాట్. అవతల వాడికి సెట్ అయింది మనం సెట్ చేస్తాం, అవతల సెట్ అయింది మనం సెట్ చేస్తాం. అవతల వాడు హోటల్ పెట్టాడు మనం పెట్టేద్దాం, హోటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది, మనం కూడా హోటల్ పెట్టి ఎదురుకి పెట్టేద్దాం. మళ్ళీ ఇంకెక్కడో కాదు, మళ్ళీ మార్కెట్ పక్క వెళ్ళిపోతే రాదేమో అని భయం. తను ఇక్కడ పెట్టాడు, ఇదే సెంటర్లో ఎదురుగా పెట్టాలి మనం. సో ఇక్కడ ఏమైపోతుందంటే వాళ్ళకి వచ్చింది కాబట్టి మనకు రావాలి, వాళ్ళకి వచ్చింది కాబట్టి మనకు రావాలి. ఈ ప్రాసెస్ అర్థం కావట్లేదు. అర్థం కాని విషయం ఏంటంటే మనీ మేకింగ్ ప్రాసెస్ లోపల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గమనించాల్సింది బయట మార్కెట్లో ఏ విషయానికి డిమాండ్ ఉంది అనే దానికంటే, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ వే. పిరమిడ్, ట్రయాంగిల్ చెప్పుకుంటారు మన మేనేజ్మెంట్ స్టడీస్, పిరమిడ్ చెప్పుకుంటారు. పిరమిడ్ లోపల ఈ టాప్ ప్లేస్ ఉంటుంది, కింద మొత్తం క్రౌడెడ్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో క్రౌడ్ తగ్గుతుంది, ఆ నెక్స్ట్ లెవెల్లో క్రౌడ్ తగ్గుతుంది, ఆ నెక్స్ట్ లెవెల్లో క్రౌడ్ తగ్గుతుంది, ఆ నెక్స్ట్ లెవెల్లో క్రౌడ్ తగ్గుతుంది. ఆ టాప్కి వెళ్ళేసరికి ఒకళ్ళు 2-3 ఉంటారు. ఇప్పుడు మీరు కనుక అనుకునేటటువంటి డబ్బు సంపాదించడం, మనీ ఫ్లో అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది? టాప్లో ఉన్నవాడు. మరి టాప్లో ఉన్నవాడికి ఎక్కువ వస్తున్నప్పుడు అసలు ఆ టాప్కి వెళ్ళడానికి ఏం చేసాడు, ఎలా వెళ్ళాడు టాప్కి? మరి కింద లక్షల మంది ఉన్నారు, అవును, పైనకి వెళ్ళేసరికి 10 మంది కూడా సరిగ్గా వెళ్ళారు. మరి లక్షల మంది నుంచి ఈ 10 మంది ఎలా వచ్చారు? ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎలా వచ్చారు? మరి ఇంతమంది ఒక 10 లక్షల మంది నుంచి 10 మంది బయటకు వచ్చారంటే 9,90,000 మంది, 90,990 మంది ఎందుకు రాలేదు? మరి కంప్యూటర్ సైన్స్ అందరికీ సమానమైతే, ఈ సబ్జెక్ట్లో ఫ్యూచర్ అందరికీ బాగున్నట్టయితే వీళ్ళందరూ ఫాలో అని చెప్పి వీళ్ళు బిల్ గేట్స్ అయిపోవాలిగా. అవును, వీళ్ళందరూ సంపాదించేసేయాలిగా. కొంతమంది ఎందుకు సంపాదిస్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఆస్పెక్ట్ నెంబర్ 1 ఏంటంటే వాట్ ఆర్ యువర్ ఎబిలిటీస్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్. దేర్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ వీఆర్ హ్యావింగ్ బార్న్ ఎబిలిటీస్. ఇన్బార్న్ ఎబిలిటీస్ కొన్ని ఉంటాయి, ఇన్బార్న్ ఎబిలిటీస్ కొన్ని, అక్వైర్డ్ ఎబిలిటీస్ కొన్ని ఉంటాయి. ఇన్బార్న్ ఎబిలిటీస్ తోటి ఎప్పుడైతే మనము రిలై అయ్యి మన కెరీర్ని అలైన్ చేస్తామో ఆ ఫ్లో అనేది ఫ్రీగా వెళ్ళిపోద్ది.
లెట్ అస్ సే అన్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ పాపం ఆయన పాస్ అయ్యారో లేదో తెలియదు. ఒకవేళ ఆయన కనుక పాస్ కాకపోతే ఇప్పుడు కనుక ఆయన 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్లో ఫస్ట్ లెసను ఆయన గురించి ఆయన చదువుకోవాలి. ఇటు మహారాష్ట్రలో 10th క్లాస్ సబ్జెక్టులో 10th క్లాస్ ఫస్ట్ ఇంగ్లీష్లో లెసను సచిన్ టెండూల్కర్ గురించి ఉంది. సో సచిన్ తన లెసన్ తను చదువుకొని పరీక్ష రాయాలి. అది అంటే ఎడ్యుకేషన్ పరంగా తన స్టేటస్. మరి రిచెస్ట్ క్రికెటర్, హైయెస్ట్ అవార్డీస్, హైయెస్ట్ రికార్డ్స్ అండ్ భారతరత్న ఎట్ ది యంగెస్ట్ ఏజ్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ సమ్వేర్ ఈజ్ ఇన్ టు ఎయిర్ ఫోర్స్ ఆల్సో, లెఫ్టినెంట్ కర్నల్ అన్ని ఆనర్స్. మరి ఇన్ని ఆనర్స్ ఒక పర్సన్ జనరల్గా తన అకాడమిక్స్ మీద డిపెండ్ అయ్యి చేయాలంటే అయ్యే పనేనా? ఇంపాసిబుల్. మరి సచిన్ టెండూల్కర్ గారు ఇవన్నీ ఎలా చేయగలిగారు? ఆయన దేని మీద డిపెండ్ అయ్యాడు? హీ వాజ్ డిపెండింగ్ ఆన్ హిస్ న్యాచురల్ టాలెంట్స్, బార్న్ ఎబిలిటీస్. సెకండ్ ఎగ్జాంపుల్, ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయన ఒక సినిమా చేశారంటే కొన్ని కోట్లు ఛార్జ్ చేస్తారు. మరి ఆయనకి అకాడమిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద మనం ఇస్తే అవును. సో హీఈస్ హ్యావింగ్ మ్యూజిక్ ఇన్ హిజ్ ఓన్ బర్త్. తన బ్లడ్లో, తన బర్త్లో ఆ మ్యూజిక్ అనేది ఉంది. ఆ మ్యూజిక్ని ఇస్తున్నారు కదా, ఆ పీక్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఈ జర్నీ అనేది స్మూత్ ఎప్పుడవుతుంది అంటే వెన్ యూఆర్ అలైనింగ్ ఆన్ యువర్ న్యాచురల్ ఎబిలిటీస్. ఈ న్యాచురల్ ఎబిలిటీస్ ఏంటి అనేది ముందు కనిపెట్టాలి. అదొక ప్రాసెస్. అది కనిపెట్టిన తర్వాత మీరు చేసే ప్రొఫెషన్, ఎన్నుకునే ప్రొఫెషను ఈ న్యాచురల్ ఎబిలిటీస్ని మీ యొక్క ప్రొఫెషన్కి కరెక్ట్గా అలైన్ అవ్వాలి. అలైన్ అయినప్పుడు ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో నభూతో నా భవిష్యత్తు లాగా ఇంకెవరు మిమ్మల్ని బీట్ చేయలేరు అనమాట. నోబడీ కెన్ బీట్ యూ, యూ విల్ బి ద ఒరిజినల్ వన్ అండ్ ఓన్లీ. ఇంకెవరు వచ్చినా నెంబర్ 2 అవ్వాల్సిందే తప్పితే దే కెనాట్ బి మోర్ దెన్ యూ, దే హ్యావ్స్ టు బి బిహైండ్ యూ అనమాట. సో ఇలాంటి ఎబిలిటీస్ తోటి again I am telling about the money making process. There are 3 aspects: goods, services or teaching. GST, government GST కాదు, ఇది నా GST. గూడ్స్, సర్వీసెస్, టీచింగ్. ఈ గూడ్స్, సర్వీసెస్, టీచింగ్ అలైనింగ్ ఆన్ టు యువర్ ఎబిలిటీస్ మీరు ప్రపంచానికి ఇవ్వాలి. ఈ ప్రపంచానికి ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చేది ఏమవ్వాలంటే అది అవతల వాళ్ళ జీవితంలో ఒక వాల్యూని యాడ్ చేయాలి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్, దిస్ షుడ్ బి యాడింగ్ వాల్యూ టు ది పీపుల్స్ లైఫ్. వాళ్ళ యొక్క కంఫర్ట్కి కానీ, అంటే 2 రకాల వాల్యూ అడిషన్, 2 రకాలు. ఒకటి వాళ్ళ శ్రమనన్నా తగ్గించాలి, లేదా వాళ్ళ సుఖానన్నా పెంచాలి. శ్రమ తగ్గించాలి లేదా సుఖానన్నా పెంచాలి, 2 ఒకటి కాదు, 2 వేరు డెడ్ ఆపోజిట్లో వెళ్తాయి. అవును. అయితే ఈ రెండిట్లో ఏదో ఒకదానికి కంపల్సరీగా మీరు మీ యొక్క సర్వీస్ లేదా మీ యొక్క గూడ్స్ లేదా మీ యొక్క టీచింగ్ హెల్ప్ కావాలి. అంటే వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూ యాడ్ అవ్వాలి. ఇలా వాళ్ళ లైఫ్లో ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ వాల్యూ యాడ్ అయిందంటే ఈ ఎక్స్ అమౌంట్ ఆఫ్ వాల్యూ యాడ్ అయినందుకు కాను మనీ ఆటోమేటిక్ ప్రాసెస్గా మీకు ప్రతిఫలంగా ఆటోమేటిక్గా వస్తుంది. మనీ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రతిఫలం. మనీ ఎప్పుడు కూడా ప్రతిఫలంగా వస్తుందే కానీ మనకి డైరెక్ట్గా రాదు. సో మనం ఏదో ఒకటి ఇస్తేనే దానికి ప్రతిఫలంగా వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది మనం ఇచ్చే దాని వాల్యూని బట్టి ఉంటుంది. ఒకవేళ మనం కనుక వాల్యూ ఎక్స్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఇచ్చి దీన్ని కనుక ఎక్కువ హై వాల్యూమ్లో ఇచ్చాం, లెస్ వాల్యూ బట్ యూ హ్యాడ్ గివెన్ టు హై వాల్యూమ్, లెస్ వాల్యూ హై వాల్యూమ్. వాల్యూమ్ గేమ్ లోపల ఏమైందంటే మల్టిప్లికేషన్స్లో వచ్చేస్తుంది. ఆర్ ఇఫ్ యూ కెనాట్ రీచ్ హై వాల్యూమ్, లెస్ వాల్యూమ్ బట్ హై వాల్యూ, ఐదర్ వే. అంటే ఒక్కొక్కళ్ళకి 100 రూపాయలు విలువ కలిగించేది ఒక 100 మందికి చేస్తే 10,000 అవుతుంది మన రిటర్న్. కాదు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు విలువ చేయగలిగే సర్వీస్ ఇస్తే 10 మంది సరిపోతారు, 10,000 అవుతుంది. అది గెటింగ్ పాయింట్. ఇది మనం మన టాలెంట్ తోటి, మన ఎబిలిటీస్ తోటి, మన స్కిల్స్ తోటి మనం లెస్ వాల్యూ టు హై వాల్యూమ్ ఇస్తున్నామా, హై వాల్యూ టు లెస్ వాల్యూమ్ ఇస్తున్నామా? బోత్ ఆర్ సేమ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ హై వాల్యూ టు హై వాల్యూమ్, యు ఆర్ దేర్. హై వాల్యూ టు హై వాల్యూమ్ ఇచ్చారంటే యు ఆర్ దేర్ అనమాట. అంటే 1000 రూపీస్ వాల్యూ చెప్పిన 1000 మెంబర్స్కి ఇచ్చేయగలిగేమనుకోండి, యు ఆర్ దేర్ అండ్ దట్ ఈస్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ ఆన్ ద టాప్ హూమ్ వీఆర్ లుకింగ్ ఎట్ అప్. అరే వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు మీరు చూస్తే కనుక అలా సక్సెస్ఫుల్ అయిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీస్తో అవతల వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తున్నారు.
సో ఇక్కడ మనీ మేకింగ్ ఈజ్ నాట్ ఎ కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఇట్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. అండర్స్టాండ్ వాట్ యూ కెన్ డూ, అండర్స్టాండ్ టు whom you can do what you can do to the whom it is required. Money is an automatic process, it will come on its own to you. గుడ్. అండ్ వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అలాగే సార్? డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీని లోపల ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతం మనం మన ఛానల్ ద్వారా మనం చేయబోతుంది ఏంటంటే పేరెంట్స్ కంటే కూడా ముందు పిల్లలకి దాన్ని కరెక్ట్గా అందించగలిగితే నెక్స్ట్ జనరేషన్ బాగా ఉంటుంది. కాబట్టి అలా మీ పిల్లలంటే నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళు ఈ మనీ పేరెంటింగ్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం, విచ్ ఈస్ బిలో 14 years పిల్లలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది మస్ట్. వాళ్ళు అది నేర్చుకోవడం ద్వారా వాళ్ళ పిల్లలకి ఎలాంటి టీచింగ్, ఇందాక నుంచి నేను చెప్పిన లిమిటింగ్ బిలీఫ్స్ అన్నారు చూసారా, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని క్రాస్ చేస్తూ ఏ విధంగా వాళ్ళకి ఇన్నర్ టాలెంట్స్ని మనం ప్రోత్సహించాలి, ఆ ఇన్నర్ టాలెంట్స్ని ఏ విధంగా మనం కమర్షియలైజ్ చేయొచ్చు, ఏ విధంగా వాళ్ళకి అదొక కెరీర్ మోడల్లో మనం గైడెన్స్ ఇవ్వచ్చు అనే దాని మీద మనం ఈ నెల నవంబర్ లాస్ట్ సండే 29th వీఆర్ ఆర్గనైజింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్. సో దానికి కావాల్సిన వాళ్ళు స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద రిజిస్టర్ చేసుకోవచ్చు. షూర్. Then it can be the best gift what you can give to your children. Thanks for the great platform, sir. Thank you, Anna. I wish you all the best.